పెద్ద చేపయ్యా, పెద్ద చేపయ్యా. ఒక పొర మీద ఉంది. ఒక పొర మీదే ఉంది. ఒక పొర మీదే ఉంది. ఎంత పట్టుకోయ్యా. పొరనైనా ఇటు పక్క తిప్పుకోదాన్ని చల్లంగా. ఎందుకు దండగా అది చెప్పుల్లానే నా టెన్షన్. రెండో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చామండి. ఇదే స్టార్టింగ్. దూదలు నాకైతే ఈ వలల మీద అంత నమ్మకం ఉండదు, ఇష్టం ఉండదు చేపలు పడవని. కానీ ఇప్పుడు చూస్తే అసలు ఒక బెండు కూడా పైకి తేలేదు. ఏమో ఇంకా వల ఇష్టం, అది ఇంకా మొత్తం పాసి లాగేసింది. నీకు ఇష్టం లేని వాళ్ళు చూడు ఏం చేసింది. నాకు ఇష్టం లేని వాళ్ళ ఏదన్నా ఉందంటగా ఈ వలే. ఓ మై గాడ్, సూపర్. పట్టి పెట్టండి. ఎందుకంటే నేనంటే నా యజమానురాలకు పడదు, అందుకని నేను నిరూపించుకోవాలి నేను ఒక చేపలు పట్టే వాళ్ళని అని. దాని సైజ్ కాదు అది. అయినా చుట్టు పెట్టేస్తుంది దాని మూతికి అట్టేసి. స్టార్టింగ్ దీని కాడికే వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్. మనమా స్టార్టింగ్ మంచి, దానికేం తక్కువ. స్టార్టింగ్ పెద్దగా తీసి చూడు ఏమనిపించుకుంటుందా. స్టార్టింగ్ ఈ వలకాడికే వస్తే బాగుండని. అప్పుడే మురిసిపోబాకు. అవునాలే, అవునవునవునులే, అది కూడా నిజమే. అయ్యో ముందుగా ఇంతగా అట్టే అనుకుంటున్నా. నిజమే, నువ్వేమో నీ పని తను చూపించాలి. వాళ్ళ నీ మీద అయితే నమ్మకం లేదు నాకు. ఉందా? చేపల వేట కదా ఇది. వెళ్ళిపోన్నాడు చేప, వెళ్ళిపోన్నాడు. ఎందుకని బెండ్లు మునిగిపోయినది నీకు? కింద పాసి పట్టేసి ఉంటుందిలే. అలా బరువు అవుతుంది. ఉన్నాయి ముందా ఉందా? ఉంది. ఏదో పడి చచ్చిపోయి కిందకి తీసుకెళ్ళిపోయిన వాళ్ళని. క్యాట్ ఫిష్ అయి ఉంటుంది చూడు. చాలా పెద్ద సరుకు, పెద్ద చేపయా. దీనివల్ల మునిగిపోయిన బెండ్లన్నీ. అవును, దీనివల్ల ఇది కానీ బతుకుంటే మంచి రేటుయా. బాగానే ఉన్నాయి చేప. బతుకుంటే బతుకుపోతే కంపేయా. కింద ఏదో ఉంటే దానికి గిట్టేస్తుందండి. ఏదో ఉంది కానీ ఉందో వెళ్ళిపోయిందో తెలీదు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ఎందుకంటే చుట్టేస్తా. ఇదిగో రాక్షసి. వీటి వల్ల మునిగిపోయింది. మళ్ళీ వాళ్ళలోనే పడింది.
తగిలింది అసలు దానికి, నీళ్ళ దెబ్బ తగిలింది అంతే దానికి. మళ్ళీ వేసినట్టు మళ్ళీ తగిలించుకుంటుంది. ఓ పెద్ద చేపయ్యా, పెద్ద చేపయ్యా, ఒక్క పొర మీద ఉంది. ఓయ్ ఓయ్ ఓయ్, ఏందియా? అదే ఒక్క పొర మీద దాన్ని నువ్వు అటు ఇటుగా తీసుంటే వెళ్ళిపోయి ఉండేది. ఉయ్యాలాగా పట్టుకుని తీసేళ్ళకి మధ్యలో ఇరుక్కోపోయింది అది. సైజులు పట్టదు. ఫస్ట్ రోజు కూడా పడలేదు ఈ సైజులు మనకి. ఫస్ట్ రోజులు అన్నీ సన్నయ్యే కదా పడింది. ఫస్ట్ రోజు ఫస్ట్లోనే పడింది, దాన్ని ఎల్లగొట్టేసాము. అవతల నుంచి అన్ని సన్నయ్య పడ్డాయి, మధ్య మధ్యలో పడ్డాయిలే, బాగానే పట్టాంలేయా. కానీ ఇంత పెద్ద ఒక్కసారి 2 సార్లు పడ్డాయి మనకి, ఎక్కువ పడలా. కింద కంపుండి ఇది ఎంత పెద్ద వాళ్ళకి ఎంత పెద్ద చేప పడింది చూడండి. కంప వేసేసి ఆడ తీసుకున్నాం. సో మధ్యలోకి ఇంచు తల్లే. అవి పడితే ఈ పడితే నెట్ చేసేది. ఈ బొచ్చు పడిందంటే వాళ్ళంతా చుట్టు పెట్టి ఉంటుంది. లాస్ట్లో చిక్కు తీసేటప్పుడు పెద్ద పనిగా ఉంటుంది. ఈ బొచ్చు పట్టుగా గండిలో అసలు సుక్కు ఉంటుందా? ఇందాక పడింది ఎంత పెద్ద గండియా, అయినా చిక్కే లేదు కదా. ఇలాంటి చేపలు 4 అవ్వాలి. అసలు ఇంకా వాళ్ళు తీయబల్లే ఇంకా కాదు. ఇలాంటి చేపలు 4 ఆ గండితో పోటీ చేస్తే 4 పైన ఉంటాయి. పెద్ద గండి చిక్కేం లేదు. మళ్ళీ చూడు, ఒక్కటి చూడు ఎంత పని చేసి పెట్టిందో. ఇంకా 2 చేప పడకుండా చేసి పెట్టండి. ముందుగానే ఏదో చేప ఉందంట, లాగతా అంది వలని. నాకైతే ఏం కనిపించలే చేప. ఎంత పురాణం ఉంది ఇదా. ఇక్కడి నుంచే లాగుతాను నిన్న నుంచి లాగుతుంది అది. గీలు ఎందరూ మళ్ళీ గండి. అబ్బా మళ్ళీ దాని మీద ఒక చిన్నది. ఈరోజు మా టార్గెట్ ఏంటంటే ఒక్క టబ్బైనా పట్టాలనేది. అవును, ఇలాంటి చేపలు పడితే టబ్ అనేది ఈజీగా నిండిపోతుంది. ఇలాంటి చేపలు ఒక 20 పడితే కరువా సరిపోద్ది. మనం అనుకున్నది సరిపోద్ది. కానీ ఎన్ని తీసుకుంటామన్నా తక్కువే కదా, అన్ని చోట్ల వెళ్ళిపోయినాయి కదా చేపలన్నీ. అవన్నీ కానీ అసలు ఏడా ఫుల్ అయిపోయింది మన చెక్కం, గడలు వేసేసింది. పెద్ద పెద్ద చేపలు భారీ చేప. వెరీ గుడ్. వాళ్ళని ఇప్పుడు మెచ్చుకుంటున్నాను నేనా. ఒక్క పొర మీదే ఉంది, ఒక్క పొర మీదే ఉంది. ఎంత ఉంటుందా పట్టుకోయ్యా.
నాయనా ఇటు పక్క తిప్పుకోదాన్ని చల్లంగా. ఫోన్ జాగ్రత్త, ఫోన్ జాగ్రత్త తల్లి. నాయనా తోకతానే కొట్టేస్తుంది, అంత పని కాదు. చిన్న చేప అంటావు కదా నువ్వా? చిన్న చేపలే చిన్నగా లాగా ఉంటుందేమో అది. పట్టుకోక చేత్తో. ఫోన్ మాత్రం జాగ్రత్త, దాని తోకమ్మడికి మాత్రం ఇటు పైసలు తీసుకురా బాబు. వెళ్ళిపోతాంది గడ. పట్టుకో దాన్ని, మళ్ళీ ఇచ్చేస్తుంది దాన్ని. మళ్ళీ కుంటే ఉంటుంది అదే, ఒక్క పొర మీద ఉంది, ఎక్కువ కూడా లేదు అది. మళ్ళీ ఇచ్చేస్తుంది, చుట్టేస్తుంది బాగా. వాళ్ళందు ఫోన్ అంత దగ్గర పెట్టకూడదు నువ్వు. సరేనమ్మాయి. వెళ్ళిపోతాంది తప్ప. జాగ్రత్త జాగ్రత్త. కదలబాగ్ కదలబాగ్. పట్టుకోను. పట్టింది ఇప్పుడే పడినట్టుంది అది. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. దాన్ని చూడగానే మై గాడ్ ఇంకోటి ఉందా? నాకు బాటంగా పట్టియా అంతేలే. ఇది కూడా వచ్చేస్తా. ఇడ్డు పెట్టుకోయేదాన్ని తాకనే. చూడు ఎట్లాగుతుందని. ఇక్కడైతే 2 కండ్లే జరుగుతావు. ఎందుకు రూపా? ఏందియా అది గుద్దు లాగేస్తా అన్నది. నీకు ఇష్టం లేని వాళ్ళు ఏంది మ్యాజిక్ చేస్తున్నట్టు? మ్యాజిక్ చేస్తుంది, దాన్ని జాగ్రత్త పట్టుకో. అట్ట పట్టుకుని తెగరాసి దొరుకుతుంది. మ్యాజిక్ కదా, మామూలుగా లేదు మ్యాజిక్. అద్దరగొట్టేస్తుంది అంతే. చెక్క మందలు అయిపోయినట్టు. చెక్క మందలు అయిపోయిందాడా, ఇంకేదో చెక్క మార్చుకోలేము మనమా. చెక్క మందలు అయిపోయిందా? దొనపోతుంది తెలియచ్చువా టీటీ గారు. ఏది ఇంకోటి లాగుతుందా? లాగుతాందియా. ఏడదే ఇంకేడా? అక్కడే కదా బొచ్చోడి. నాకు బాగా నచ్చింది అది. వల ఇందాక పట్టిన చేప, పెద్ద చేపలు కదా, 2 పెద్ద చేపలే. 2 పెద్ద, నీ పెద్దగా దూసింది ఇదా? పెట్టండి. ఫస్ట్ రోజు పట్టలేదు, మళ్ళీ నీ వల్ల కాదు, ఇది నా వల్ల. ఇది ఇది నా వల్ల, ఇది నా వల్ల. నిజమే, ఇది నీ వల్ల, ఇప్పుడు నా వల్ల అయిపోయింది. ఇదల్లా రూపా. ఇది ఉంది నల్లగా కనిపిస్తుంది, కనిపించలే. ఇంకా కనిపించలే, ఇంకా కనిపించలే. దూరంలో ఉందా? అబ్బాయి ఏమబ్బా, చల్లంగా లాగు. అబ్బా నేను కన్నా బాబు అమ్మ గుర్తొచ్చారన్నట్టుంది. అంతేలా పాట. నాకేం తెలుసు. ఇంకోటి లాగుతుంది. లాగబాకే, లాగేస్తున్నా. అడుగు. తెప్పిడి తెప్పిడి.
ఈ చేపలు మీ నాన్నగారిని వచ్చుంటే ఫ్రెండ్స్ కృప వాళ్ళ నాన్న రావాలని చాలా ట్రై చేశాడు, కానీ మా నాన్న రావాలని చాలా ట్రై చేశాడు. పరిస్థితులు బాగలేక కృప రావాల్సి వచ్చింది. ఆయన కానీ వచ్చుంటే సంతోషం మామూలు వేరే సంతోషం. లెవెల్ చెప్పబల్లే. ఇంకా వీడియో తీయలేదని ఒకటే కానీ అప్పటికి ఫోన్ చేసి అడుగుతా ఉన్నాడు, ఉంటాడు. ఎన్ని పట్టారు, ఎంత ఉన్నాయి చేపలు అన్నాడు, కనుక్కుంటా అన్నాడు. రోజు చేపల కూరే కదా మీకు అని. ఏది వెళ్ళిందే ఏంది పాదు ఉంటుందిలే. చుట్టతే లేదు, చుట్ట లేదంటే చేప ఇంకా దూరంలో ఉందని అర్థం. బరువుగా వస్తుంది పైలట్ యా. ఇంకదే కదా. ఇది కాదు ఇయ్యి. గో జతల మీద పడింది ఈ పక్క కానీ ఎక్కేసింది చేప. ఓహో, ఇది మన వాళ్ళు కాదు, ఇది మన వాళ్ళు కాదు, ఇది జాయింట్ అయిపోయింది. మన వాళ్ళు కాదు ఇది. ఈ బోర్ అంతా మీదే కదా. మళ్ళీ మా వల్ల ఒకటి జాయింట్ తగలద్దు మీకు ఏడన్నా. వల్ల జాందట్లా మూడో వాళ్ళ అయితే స్టార్ట్ అయింది. ఈ వల్ల ఏం చేపలు పడి ఉంటే అనేది సస్పెన్స్ చూసే కొద్ది మాత్రమే. స్టార్టింగ్ లోనే ఉంది, స్టార్టింగ్ లోనే వెళ్ళిపోయింది, పడి వెళ్ళిపోయింది. ఏంది ఓ ఎట్టయితే కష్టం అబ్బా. ఇది ఉందా లావుగా వస్తుందా, లావుగా వస్తుంది, ఎందు లావుగా వెళ్ళిపోతా ఉంది, లావుగా వస్తుంది, లావుగా వచ్చేదాన్ని చల్లగా లాగా నీళ్ళు కొట్టేస్తుంది. వెళ్ళిపోయింది లావుగా. అందరూ అక్కడ ఉన్న తెప్పలు మా సైలెంట్ చూస్తున్నారు. ఇది చేసే పని వల్ల ఇది సైలెంట్ గా ఉంటే ఎవ్వరు చూడరు మనల్ని. జనాలు అందరూ మా శాల చూపిస్తున్నా, మా శాల చూపించే లెక్కలో చేస్తున్నావు నువ్వు. జ్ఞానమైన ఉందా, తెలివి నువ్వు జాగ్రత్త సరేందా. లావుగా వస్తుంది అనుకుంటా, జనాలను భయపెడుతుంది. ఇది నల్లి విల్లాడుతుంది తెప్ప. నేను వలలు వేసేటప్పుడు ఏమనుకున్నా, ఈరోజు వలను చించుకుంటా తీద్దాం అనుకున్నా. వాళ్ళని చించేలాగా చేసి వెళ్ళిపోతుంది. అది కాదు, ఫోన్ జాగ్రత్త. నువ్వు ఫోన్ కనుక పట్టిందా ఏడబడద్దు కూడా ఎత్తుకోలేము. ఇంకా మనం ఒకరోజు అట్టే కదా పడిపోయింది ఫోన్. మోటర్లా పొలాల చేపలు పట్టి ఎత్తుకొస్తే ఫోన్ మాట్లాడుతున్నానా, గుట్టిన చేప. నేను అది ఇది అనుకుంటే అప్పటికి అరగంట పడింది దొరికేదంటే. సరైన చేపయా. గడలు వేసిపోయింది. ఫస్ట్ పోనీ చిక్కంలోకి, ఇది కూడా కొత్త చిక్కం అని చిక్కం మార్చేసాము. ఇది కొత్త చిక్కం, వేరే చిక్కం ఇది. ఫస్ట్ బోని అయితే మంచిగానే చేసినది, అయితే ఫుల్ అయింది, కట్టేసాం దాన్ని. ఫస్ట్ బోని గజా పోయింది, చిక్కానికే. మరి ముందు ఎట్టుంటుందో ఈ చేపల వేట అనేది ఒకలాగానే ఉండదు, లాంటిది అంతే కదా. అంతే, పడితే పడవచ్చు, లేకుంటే పడకపోవచ్చు. చేపలు పడితే పండగ, చేపలు పడుకుంటే ఎండగ. కానీ ఆ సైజులో ఒక 10 పడ్డా కానీ చాలు, ఒక టబ్బులు వేసి పద్ది ఎట్లా. కానీ బరువుగా వస్తుంది, కదలుతుంది, తీసుకెళ్ళిపోతుంది లోపలికి. బొచ్చినట్టుంది. వచ్చేది బొచ్చిగా నేను పొగురా. బొచ్చులు కొన్ని కూడా నీకు పొగురా పట్టుకో. చేసి ఉంటుంది.
గెడ్డి చేపలు అన్నారు, ఏదో ఒక్కటి కూడా పడలేదు. గడ్డి చేప, బంగారు తీగ, ఇంకా ఏదో కొత్త చేప పేరు చెప్తున్నారు. అది సిల్వర్ గెండ్ అంటే ఏందో, దాన్ని కూడా చూడాలని నేను సగం. సరేలే, అసలుకి ఈ ఫస్ట్ టయానికి ఇన్ని చేపలు వరాలతో పట్టడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అందుకనే కదా ఫస్ట్ రోజు నేను మరి అబ్బా గంత వేయటమే నా సంతోషానికి అవదలే. ఫస్ట్ వీడియోలో చిన్నగా కాదు, అసలుకి నేను ఊహించలేదా. చాలా సంతోషపడ్డా. చిన్నగా కాదు అసలు, ఆ వీడియోలో నా సంతోషమే వేరు. చేపలను చూసి వచ్చాయి. మన చిక్కంలో 2 ఉన్నాయండి పెద్దవి. చల్లంగా యాంది వెళ్ళిపోయినట్టుందా? వెళ్ళిపోయిందా? వావ్, తిరుగుతుంది ఆ నీళ్ళల్లోనా. పోతుందేమయ్యో, చల్లంగా ఏం టెన్షన్ పడబాక, నిదానంగా. టెన్షన్ ఎందుకు, దండగా అది చెప్పుల్లానే నా టెన్షన్.